హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే పొద్దున్న చేనుకైతే వచ్చేసినాము. చేనుకి వచ్చేసి సైలెంట్గా ఉంటామా, నేను దీన్ని చూసే లోపల ఇక్కడైతే చూసినాను. ఇది చూసి ఒరే నాకు ఇది పీకిరా నేను తినాలి అంటే వాడు ట్రై చేస్తున్నాడు మా నా వల్ల అవుతుందా కాదా అనేసి. చూడండి, ఇంకా వద్దు, ఇంకా సన్నగా పట్టుకొని లాగా వస్తుంది అట్లా అని చెప్పేసి అంటున్నాను. ఎందుకు మా ఇది ఎట్లా అనేసి అడిగితే నేను తింటాను అట్లని చెప్పిన. నన్ను చూసి వాడు కూడా తింటాడేమో అనుకున్నా, కానీ వాడైతే తినలేదు. ఇది తింటే చనిపోతారు అట్లా అని చెప్పేసి అన్నాడు. లేదురా తినొచ్చు అనేసి అన్నాను. చిన్నప్పుడు మేమైతే ఈ ముళ్ళు ఉంటాయి కదా, ఈ ముళ్ళుతో తీసి పేర్లన్నీ రాసేవాళ్ళం దాని మీద, పట్టల మీద. ఇంకా ఇలా చూడండి, ఇలా అయితే ఒకటే వచ్చింది, సింగిల్ వచ్చింది. ఇంకా దాన్ని ఇంకొంచెం లాగరా వచ్చేస్తుంది అంటే ఇంకా వాడైతే ట్రై చేస్తున్నాడు. ఆ ముళ్ళునైతే విరిచేస్తా అన్నాడు. ఆ కొనలో ఉండే ముళ్ళు విరిచేసుకొని ఈ పట్ట మీద నేమ్స్ అన్ని రాసేసేవాళ్ళం. ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు, మా పిల్లోళ్ళదే. ఇంకా ఎప్పుడైనా చూడు అలానే ఉండేది. ఇలా అయితే వచ్చేసింది చూడండి, ఇది గడ్డగా ఉంది కదా, ఇదైతే లోపల ఉండేది అయితే తినచ్చు, తింటాము. నాకు తెలిస్తేనే కదా తింటాను. ఇంకా నాకు ఇది బాగా ఇష్టము అనేసి ఇంకా నేనైతే దీన్ని చూడగానే ఇంకా ఇలా అయితే మా అబ్బాయి తీసి ఇచ్చేసినాడు. ఇంకా నేను తినేదానికి ట్రై చేస్తున్నాను. వాడైతే మా తినద్దు మా అంటున్నాడు. ఏం కాదురా తినచ్చు, బాగుంటుంది, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయంటే వద్దు మనకి ఎట్లా అనేసి అంటున్నాడు. బాగుంది, చాలా టేస్టీగా ఉంది, కానీ ఇది తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీరు కూడా ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి. దీంట్లో కొంచెం ముదిరిపోయి ఉండేది అయితే నార్లు వస్తాయి, అది రాకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఆ ముదిరిపోయిండేది కాకుండా లోపల ఉండేది అయితే తినచ్చు, లేతగా ఉండేది. ఇంకా ఇవన్నీ మేమైతే ముందైతే చిన్నప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లల్లో ఉండేవంతా లాగి తినేస్తా ఉన్నాము. అంటే దారిలో ఇంకా అట్లా ఉంటుంది, మా మా ఊర్లో అయితే దారిలోనే ఉంటుంది. వాళ్ళు కళ్ళకైతే నాటు పెట్టుకున్నారు. ఆ కళ్ళ పక్కన ఇలా చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, దాంట్లో లాగి తినేసేవాళ్ళము. ఇది మాకు మా చిన్నాయన నేర్పించినాడు అనమాట చిన్నప్పుడు. ఇంకా మా చిన్నాయనని చూసి ఇది తినచ్చు అనేసి ఇంకా మేము కూడా ఇంకా అలానే తినేదైతే అలవాటు చేసుకున్నాము. ఇంకా అడవిలో ఇక్కడ ఉంటాయి కదా, అడవిలో ఉండేవైతే మేమైతే తినేది అలవాటు చేసుకున్నాము. కానీ మేమంటే నేను తింటాను, ఎవరు తింటారో ఎవరు తినాలో నాకైతే తెలియదు. నేనైతే తింటాను, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని మేము కత్తాలి నారు అంటాము, కత్తాలి పట్టలు అంటాము. దీని తాళ్ళు లాగా కానీ అలా ఉపయోగించుకుంటాము. మేము వచ్చిన పని అయితే చూడండి, ఇలా బర్రెలు కొట్టుకోపోయేదానికంటే కట్టెలు కొట్టుకోపోయేకి వచ్చినాము. కట్టెలు ఎందుకేమో అనుకుంటారేమో, మళ్ళీ చెప్తాను. ఇవైతే అడవి జ్యూస్ కాయలు అంటాం మేము. జ్యూస్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఇది చూడండి బాగా మాగిపోయింది. జ్యూస్ ఎలా ఫ్లేవర్ ఉంటుందో అలా ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అంటే తీగలు ఉంటాయి, దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు దీని పేరు అయితే. నేనైతే అడవి జ్యూస్ కాయలు అనేసి అంటాము. ఇవి కూడా తింటా ఉంటే మా అబ్బాయి మా ఏది పడితే అది తినేస్తా ఉండవు మా అనేసి అంటా ఉన్నాడు. లేదురా తినచ్చు అనేసి అంటా అంటే సరే నేనైతే తిన్నాను. వాడైతే అస్సలు ముట్టుకోలేదు. ఒకసారి ట్రై చేయరంటే తింటావని అడిగితే వద్దు అంటున్నాడు. నేను తినేస్తా అన్నాను. చాలా టేస్టీగా బాగుంది, కానీ బాగా మాగితేనే బాగుంటుంది ఇది. దీని ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా ఇష్టం నాకు, వైట్ కలర్లో ఉంటాయి. అది కూడా చూపిస్తాను మీకు. దీని ఫ్లవర్స్ కాయలన్నీ కూడా చూడండి, ఇది ఫ్లవర్స్ అనమాట. ఇది జ్యూస్ కాయలు, మామూలుగా అయితే జ్యూస్ కాయలు కూడా ఇలానే వదులుతాయి అనమాట ఫ్లవర్స్. బాగుంది కదా, ఈ పువ్వు చాలా బాగుంది. ఇంకా కాయలన్నీ ఉన్నాయి, ఒకటి పండు అయితే దొరికింది నాకు. ఇంకా చూడండి, దీని అయితే తినకూడదు అనమాట. అంటే తినచ్చు కానీ టేస్ట్ ఏమంతగా ఉండదు, చప్పగా ఉంటుంది ఇది. అందుకనేసి నేను దీని లోపల ఉండేదాన్ని చూపిస్తా అన్నాను మా అబ్బాయికి. చూసేసి ఏంది మా ఏది పడితే అది తినేస్తా అన్నావు, అడవికి వస్తే అట్లా అనేసి వాడు నవ్వుకుంటా అన్నాడు. నువ్వు ఇక్కడ కానీ కళ్ళు తిరిగి పడిపోయినావు అంటే అప్పుడు నేను ఎలా తీసుకెళ్ళాలి అనేసి అంటే అదేం కాదురా తినచ్చులే, నువ్వు కూడా తిను అంటే వాడు మాత్రం తినలేదు. నీకేం కాలేదంటే అప్పుడు తింటాను నేను అన్నాడు. సరే అనేసి నేనైతే తిన్నాను. ఇది పొరికి చెట్టు, పొరికి ముండ్లు చాలా డేంజర్, పట్టుకుంటే వదలవు అది. ఇట్లా చూడండి పూలు ఉన్నాయి, ఇంకా కాయలు అయితే రాలేదు దీంట్లో. దాన్ని ఇంకా వాడు చెప్పినాను, పొరికి చెట్టు అది అది కానీ పట్టుకుంటే వదలదు, షర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది, వద్దులే అంటే లేదు నేను ఇక్కడ కట్టింది నేను కొట్టాలి అనేసి ఇంకా దాన్ని అయితే తీసేసి ఇంకా వాడు ట్రై చేస్తున్నాడు కట్టి కొట్టేదానికి. ఈ పొరికి చెట్టు అయితే ఒక్కసారి పట్టుకునేదంటే అది అసలు వదలనే వదలదు. మనం ఒక పక్క విడిపిస్తా ఉంటే అది ఒక పక్క పట్టుకునేస్తూ ఉంటుంది, చాలా డేంజర్ ఇది. మీకు ఎక్కడైనా దొరికితే కూడా పొరికి చెట్టు దగ్గర చాలా జాగ్రత్తగా నేను చెప్తాను. ఒరే పొరికినా కొడక పొరికి చెట్టు అది ఎట్లనేసి అంటే లేదు నేను కొడతా అనేసి కొడతా అన్నాడు వాడు. మొత్తానికైతే నరికేసినాడు ఆ పొరికి కంపని అయితే.
ఇంకా దాన్ని తీసేసి ఇంకా కొన్ని కర్రలు అయితే తీసుకోపోతున్నాం కదా దేనికి అనేసి మార్నింగే మేమైతే ఏ పని చేసుకోలేదు ఇంట్లో. పొద్దున్న ఇట్లా వచ్చేసినాము. వచ్చేసి ఇంకా చెట్లన్నీ చూసి చెట్లు ఎండిపోయినాయి కొన్ని. నాటినాను కదా కష్టపడి కొనుక్కొచ్చి నాటినాను. వీడికి పనిష్మెంట్ చూడు బ్లడ్ కూడా వచ్చేసింది. చూపిస్తున్నాడు కనబడలేదు కెమెరాకైతే. నా మాట వినరా అంటే వినడు. ఇంకా బ్లడ్ వచ్చింది. సరేలే నీ కర్మ అనేసి ఇంకా వదిలేసినాను. అంటే అన్నాడు వాడు కూర్చొని. ఇంకా సరే అనేసి ఇంకా కర్రలు అయితే కొట్టేసి ఇంకా మేమైతే బయలుదేరేసినాము. ఈ ఫ్లవర్స్ ఇంకోసారి చూపిద్దాంలే అన్నట్టు దీని మధ్యలో ఉండే చూడండి ఎంత కుసుములు కదా ఎంత బాగున్నాయో. ఇంకా మేము ఈ కర్రలు అయితే ఇలా తెచ్చేసుకుంటా అన్నాము. కర్రలు తెచ్చేసి ఇంకా పందిరేసేదాని కోసం కర్రలు తెచ్చుకున్నాను. ఎందుకంటే బటర్ ఫ్రూట్ సెట్ ఒకటి తెచ్చినాను నేను. ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో. అప్పుడైతే ఆ చెట్టు తెచ్చినాను కానీ చూడండి ఇలా ఎండిపోయింది. వాటర్ వేయలేదు. ఇంకా దానికి నీడ కావాలి. బాగా ఎండలు ఉన్నాయి మాకు. వర్షాలు అయితే అస్సలు పడలేదు. ఇలా చిన్నగా పందిరైతే వేసేసినాను. పందిరేసేసి ఇదైతే ఈ గాతాలు అస్సలు దిగడం లేదు. చాలా గట్టిగా ఉంది. ఇక్కడైతే వర్షాలు లేవు కదా ఏమాత్రం వర్షాలు లేవు. చూడండి ఇక్కడ ఉడత అయితే సీతాఫలాలు తినేసి ఇంకా మమ్మల్ని చూసి ఇలా దాక్కునేస్తా ఉంది. అది సీతాఫలాలు తింటా ఉన్నాయి. ఉడతలన్నీ మాగిపోయి ఇంకా చెట్లలో అయితే తినేస్తా ఉన్నాయి. ఇంకా సరేలే కొన్ని కోసుకుందాం మనకు కూడా అనేసి కోసుకుంటా అన్నాను. ఇంకా కొన్ని అయితే చిన్న చిన్నవి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకో దగ్గర అయితే పెద్ద కాయలు ఉన్నాయి చూడండి. ఇవైతే బాగున్నాయి. ఇలా కొన్ని అయితే నేను సీతాకాయలు అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే మాగబెట్టి తింటాము. కాల్చి తిన్నాము ఇన్ని రోజులు. ఇప్పుడు కొన్ని మాగబెడదాంలే అన్నట్టు తీసుకున్నాను. మా రాగి చెట్టు చూడండి ఎంత ఎండిపోతా ఉంది. మొత్తానికి వాటర్ మంచిగా ఇప్పుడు పట్టాల్సిన టైము నేను మునగాకు కొంచెం కోసుకున్నా. కానీ వాటర్ పట్టాల్సిన టైంలో మా రాగి చేను అయితే ఇలా ఎండిపోయింది. చాలా అంటే చాలా బాధేసింది. చాలా ఆనందంగా ఫీల్ అయినాను. చేను బాగుందిలే అన్నట్టు. మంచి టైంకి వర్షాలు ఆగిపోయినాయి. మేము వర్షానికే నాటినాము. అందుకనేసి వర్షాలు అయితే ఆగిపోయింది. ఇంకా చూడండి ఇలా అయితే అంతా మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది. ఇరిగిపోయింది. ఎండిపోయి కూడా ఇట్లా ఇరిగిపోయినాయి. చాలా బాధేసింది. ఇంకా సరేలే అనేసి ఇంకా ఇలా పోతూ పోతూ ఇంకా కొన్ని ఇక్కడ కూడా పనస చెట్లు 2 ఉన్నాయి. చాలానే ఉన్నాయి. ఇంకో చెట్టు దగ్గర కూడా వెళ్ళలేదు నేను. అక్కడికి వెళ్ళింటే ఇంకా చాలా బాగుంటాయి. కానీ సాయంత్రం వెళ్దాంలే ఇంకా ఇంటికి పోయేసి వంట చేసుకోవాలి అన్నట్టు. ఇంకా ఇక్కడ కూడా 2 కాయలు అంతా ఉడతలన్నీ తినేస్తా ఉన్నాయి అనేసి ఇక్కడ ఒక 2 కాయలు చూడండి మాగిపోయి ఇలా అయిపోతా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కోసుకున్నాను. కొన్ని కోసుకున్నాను. కోసుకునేసి ఇంకా చూడండి మా చెట్లలో కాయలన్నీ ఇన్ని దొరికినాయి. అంటే అన్నీ కోయలేదు. ఇదైతే ఇంకి పళ్ళు. మేము చిన్నప్పుడు ఈ ఇంకు అంటే ఈ పళ్ళును ఇలా నులిమేసి పెన్నును వాడుకునే వాళ్ళము. పెన్నుగా వాడుకునేవాళ్ళం. చాలా బాగుండేది. పెన్నుగా వాడుకునేసి ఇంకా ఇది ఏదైనా వైట్ కలర్ షర్ట్లు కూడా నీలి రంగు వేస్తారు కదా అలా వేసినా కానీ బాగుంటుంది. అసలు రంగు పోదు. ఇది ఆరిపోయే లోపల ఇంక్ లాగా తయారైపోతుంది. మీకు ఆరిపోయిన తర్వాత చూపిస్తాను నేను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసి పెట్టేదానికి ట్రై చేస్తాను. వీడియోలు అయితే చాలానే ఉన్నాయి కానీ ఎడిట్ చేసేదానికి టైం లేకుండా నేనైతే ఎడిట్ చేయలేదు. ఇంకా చేను నుంచి అయితే కొంచెం మునగాకు, బీరకాయలు, ఇట్లా సీతాఫలాలు ఇవన్నీ తెచ్చుకున్నా. ఇంకా చూడండి ఇలా తయారైంది. చూడండి ఇంక కలర్ వచ్చింది కదా. దీన్ని కడిగేది చాలా కష్టంగానే ఉంటుంది కానీ కడుక్కునేస్తాను. ఇబ్బంది ఏం లేదు. మా సీతాకాయలు చూడండి ఇలా వచ్చినాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీరు కానీ లైక్ చేయండి అలానే సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.